నేను నీకు ద్రోహం చేయటానికి తీసుకెళ్తున్నానని నీకు తెలిసిన, అయినా నువ్వు నా భార్య ప్రాణాలు కాపాడుతున్నావు. నీలాంటి దేవతక నేను ద్రోహం చేయాలనుకున్నది. బ్లడ్ ఇచ్చావు కదా, నీరసంగా ఉంటుంది. అలా నుంచోకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాకేం కాదు డాక్టర్, మీరు నా గురించి మర్చిపోండి. ముందు మా అక్కకి ఎలా ఉందో చూడండి. హంసక్కకి ఏమైనా అయితే శివుడు తట్టుకోలేడు. ఆయనకున్న ఒకే ఒక్క తోడు మా హంసక్క. ఏమైనా అయితే బ్రతకలేడండి. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్. ప్రాణాలకేం ప్రమాదం లేదని చెప్పాను కదమ్మా. పైగా బ్లడ్ కూడా ఇచ్చో, అస్సలు ప్రాబ్లం లేదు. ఈ చిన్న చిన్న దెబ్బలు, గాయాలు మెల్లగా తగ్గిపోతాయి. అంతే కదా డాక్టర్, ఇంకేం ప్రాబ్లం లేదు కదా? ఏంటమ్మా, ఎంత మీ అక్క అయితే మాత్రం ఏం కాదని చెప్పినా ఇంకా కంగారు పడతావేంటి? ఇంత ఎమోషనల్ అవ్వకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. లేదు డాక్టర్, నేను మా అక్క దగ్గరే ఉంటాను. అక్క, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నా, మీరు ఏంటన్నా ఇది? లేదమ్మా, నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. మమ్మల్ని ఎంత అభిమానించావు, ఎంత ప్రేమగా చూసుకున్నావు. అయినా మా అక్క ఏదో చెప్పిందని ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందన్న ఆలోచన కూడా లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉండే మిమ్మల్ని విడదీయాలని చూశానమ్మా. నిన్ను తీసుకెళ్ళి నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్న పాపాత్ముడిని. ఏం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందో చెప్పమ్మా. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు వెళ్ళి హంసక్కని చూడండి. అక్క పక్కనే ఉండండి. అక్క కాస్త ధైర్యంగా ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు నాకు హంస మొహం చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఈ విషయం గనక దానికి తెలిస్తే మొహాన ఉమ్మేస్తుందమ్మా. అసలు నువ్వు ఆటో ఆపకపోయి ఉంటే అక్కడ హంస ఉందన్న విషయం కూడా తెలిసేది కాదు నాకు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కాపాడేవారే కాదు. నా హంస నాకు దక్కేదే కాదు. అదంతా ఒక ఎత్తైతే ఆ ఎదవలు నా మేనలుళ్ళు నిన్ను ఎత్తుకెళ్లాలని చూస్తున్నా నీ గురించి పట్టించుకోకుండా నా హంస ప్రాణాలు కాపాడావు. అప్పుడు కూడా నేనేం ఆలోచించానో తెలుసా? ముందు నా హంస ప్రాణాలు నిలబడాలంటే ధరణి ఉండాలి, ధరణిని తర్వాత మా అక్కకి అప్పగించవచ్చులే అని అనుకున్నాను. కానీ ఆ విషయం తెలిసాక కూడా ఇంకా ఎందుకమ్మా హంస ప్రాణాలు కాపాడాలనుకున్నావు? నీకు ద్రోహం చేయాలని చూసిన మమ్మల్ని ఎందుకమ్మా నువ్వు కాపాడాలనుకున్నావు? మా శంకరయ్య చెప్తుంటే ఏమో అనుకున్నాను. నిజంగా నువ్వు దేవతవమ్మా. నీలాంటి దేవతకు అన్యాయం చేయాలని చూశాను.
నాశనం అయిపోతానమ్మా, సర్వనాశనం అయిపోతాను. అయ్యో ఏంటా మాటలు? మీరు చేసింది తప్పే, కానీ మీరు అది తెలుసుకున్నారు కదా, అది చాలు. అయినా మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. మీ అక్కకి జరిగిన అన్యాయం, పోయిన పరువే గుర్తొస్తాయి. అసలు మీ దాకా ఎందుకు? మా నాన్నగారే తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నానని, ఇంటి పరువు తీశానని నా మొహం చూడట్లేదు, ఇంటికి రానివ్వట్లేదు. ఇంట్లో వాళ్ళకి అంత కోపం ఉన్నప్పుడు మీకంత కోపం ఉండటంలో తప్పేం లేదు. అయినా మీ మీద, హంసక్క మీద నాకు ఈ జన్మలో కోపం రాదు. పెళ్లి చేసుకొని ఎటు వెళ్లాలో తెలియక, ఎక్కడ తల దాచుకోవాలో అర్థం కాక, దిక్కులేని పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకున్నారు. మీరు చూపించిన ప్రేమకి మా ఇంటినే మర్చిపోయాం. మీరు మా అక్క పక్కనుంటే అమ్మ నాన్నలే పక్కనున్నంత ధైర్యంగా ఉంటుంది. అలాంటి మీ మీద ఎందుకు కోపం వస్తుంది? జరిగిందేదో జరిగిపోయిందమ్మా, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. మమ్మల్ని మీ అమ్మా నాన్నలతో పోల్చావు కదా, మాకు ఎలాగో బిడ్డలేరు. మిమ్మల్ని కన్న బిడ్డలా కాపాడుకుంటానమ్మా. మా అక్కే కాదు, ఎవరొచ్చినా సరే నన్ను తాటాకే మిమ్మల్ని తాకాలి. అయ్యో సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి. నీకోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ అక్కకే ఎదురు తిరుగుతాడా వాడు? రేయ్, దున్నపోతులాగా ఇద్దరు ఉన్నారు. ఒక్కడిని ఆపలేకపోయారా? అక్కడే చంపేసి దాన్ని తెచ్చేవాళ్ళు కదరా. అలా ఎలా చేస్తాం పెద్దమ్మ? ఎంతైనా మీ తమ్ముడు కదా. ఏయ్, తమ్ముడా? ఇంకెక్కడ తమ్ముడ్రా? ఆడికి నాకు మధ్య బంధం ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే తెగిపోయింది. ఇదిగో ఈ ధరణి కోసం వాడితో నేను మాట్లాడా, కానీ దానికోసం నాకెదురు తిరుగుతాడా వాడు? ఇప్పుడు ఆడితో ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోయిందిరా. ఇప్పుడు నేను అక్కను కాదు, ఆడు నాకు తమ్ముడు కాడు. రేయ్, నాకు ఫోన్ చేశాడు, ఏమన్నాడో తెలుసా? ఇక నుంచి ధరణికి నేనున్నాను, ముళ్ళ కంచెలా కాపలా కాస్తాను, నీకు చేతనైతే వచ్చి చెయ్యయ్యు అన్నాడురా. ఈ సైదమ్మకే సవాలు విసురుతాడా? అన్నొదలకూడదు. అడ్డొస్తే అడ్డంగా నరికేయాలి, దాన్ని ఎత్తుకు రావాలి. నేను వస్తాను, పదండ్రా. సావే సావు, నువ్వు సస్తే గానీ దరిద్రం వదలతో. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఎవరిది ఉంగరం? హంస గాని శివుడన్న గాని పారేసుకున్నారా? ఈ ఉంగరం అక్కది కదా? అవును, అక్కదే. ఇక్కడికి ఎలా వచ్చింది? మేమిక్కడున్న సంగతి అక్కకి తెలిసిపోయిందా?
నా గురించి తెలుసుకోవడానికి వచ్చిందా? నేను ఇక్కడున్నానని తెలిసే వచ్చుంటే ఖచ్చితంగా నాకెదురుపడి నన్ను ఏదో ఒకటి అని ఉండేది. నా కోసం రాలేదు. కానీ అక్క ఉంగరం ఇక్కడ పడుందంటే అక్క ఇక్కడికి వచ్చింది. అంకుల్, ఏంటి ప్రాబ్లం? ఏమీ లేదు బాబు. బియ్యం అందుకోబోయే వాళ్లతో మొదటిసారి కలవబోతున్నాం కదా, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఈ రోజు ఈ సైట్ ఓనర్లు వచ్చారా, వాళ్ళ అబ్బాయికి ఇక్కడే పెళ్లి చూపులంట. ఎవరో పేదింటి పిల్లని చేసుకుంటున్నట్టున్నాడు. సింపుల్ గా ఇక్కడే కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. అంటే అక్క పెళ్లి గురించి మాట్లాడడానికి అందరూ ఇక్కడికి వచ్చారా? అంటే ఈ సైట్ అత్తయ్య వాళ్ళదా? అంతే అయి ఉంటుంది. పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడే అక్క ఉంగరం ఇక్కడ పడిపోయి ఉంటుంది. అవును, మరి అక్క పెళ్లి గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చుంటే శివుడు అక్కను చూసి ఉండాలి కదా. నేను అక్క ఒకేలా ఉన్నాం కాబట్టి మా గురించి అత్తయ్య వాళ్ళకైనా చెప్పుండాలి, లేదా ఆ విషయం మాకైనా చెప్పుండాలి. ఎందుకు చెప్పలేదు? టైలర్, వస్తున్నాను సారు. టైలర్, వస్తున్నాను సారు. టాబ్లెట్స్ ఎక్కడ టైలర్? తెస్తానుండండి. ఇదిగోండి. చూసావా టైలర్, మా అత్తకి నేనంటే ఎంత ఇష్టం. నా ఆరోగ్యం కోసం కూడా ఆలోచించి టాబ్లెట్స్ కూడా తెచ్చిచ్చింది చూడు. ఆవిడేమో కావాలని అంతా చేస్తుంటే ఈయనేమో నిజంగా ప్రేమతో చేస్తుంది అనుకుంటున్నారు. ఈయనకెలా అర్థమయ్యేలా చెప్పాలి? అసలు చెప్పడానికి ముందు ఆవిడ నిజస్వరూపం బయట పెట్టాలి. అసలు ఈ నాటకం అంతా మొదలైంది ఆ అన్నవరం భట్టాచార్య దగ్గరే కదా. నేను అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఎవరి నాటకాలేంటో బయట పెట్టాలి. ఏం టైలర్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు సారు. అన్నవరం భట్టాచార్య అంటే ఎవరు? ఓ, ఆయన మా జాతకాలన్నీ ఆయనే చూస్తారు. మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి ఆయనే ముహూర్తాలు పెడుతుంటారు. ఆయనంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నమ్మకం. అందరూ నమ్ముతారనే కదా అమ్మ ఆయనతో మాట్లాడి నీ జాతకం తప్పుగా చెప్పించింది. అవును, అయినా ఆయన గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు సారు. మీ అత్తయ్య ఎప్పుడు ఆయన గురించే చెప్తుంటే ఆయన ఎవరా అని అడిగా. అవును, ఆయన ఎక్కడుంటారు? ఎందుకు టైలర్? జాతకాలు అవి బాగా చెప్తారన్నారు కదా, ఎవరికైనా అవసరమైతే చెప్దామని. ఓ, ప్రగతినగర్ శివాలయం దగ్గరికి వెళ్ళి అన్నవరం భట్టాచార్య అంటే ఎవరైనా చెప్తారు. సరే టైలర్, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం, బాక్స్ తీసుకొస్తాను. సరే, త్వరగా తీసుకురా. ఇదిగోండి, టైంకి భోంచేయండి. అలాగే టైలర్, బాయ్. అన్నవరం భట్టాచార్య. ఓం సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మన్యం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామి. పంతులు గారు. ఎవరమ్మా? నమస్తే అండి. నమస్తే అమ్మా. అన్నవరం భట్టాచార్య గారంటే మీరేనా? నేను కాదమ్మా, నేను ఆయన తమ్ముణ్ణి, అన్నవరం గోవిందాచారిని.
చెప్పండమ్మా, ఏం కావాలి? ఒక జాతకం చూపిద్దామని వచ్చానండి. మీరు కూడా చూస్తారు కదండి? చూస్తానమ్మా. ఇలా రండి, కూర్చోండి. ఎవరిదమ్మా ఈ జాతకం? ముందు మీరు చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా, ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతమైన జాతకం ఎక్కడా చూడలేదు. ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ సంతోషమే. తను కష్టపడైనా ఎదుటి వాళ్ళ కష్టం లేకుండా చేస్తుంది. రూపురేఖలు, వినయ విధేయతలు, బుద్ధి, మంచితనం, ఒక్క మాటలో చెప్పాలంటే సకల సుగుణాల రాశి. నిజంగానే పంతులు గారు? అవునమ్మా. ప్రపంచంలో ఏ గొప్ప జ్యోతిష్యుడిని అడిగినా ఇదే చెప్తాడు. ఇంకా ఏముందమ్మా, అదృష్టమే మాంగళ్య రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. పుట్టినింటికి మెట్టినింటికి పేరు తీసుకొస్తుందమ్మా. అంటే మెట్టినింట్లో అడుగుపెట్టి అత్తామావలతో కలిసి ఉంటుంది కదా పంతులు గారు? అయ్యో, కలిసి ఉండడమా? పెళ్ళయింది మొదలు వాళ్ళ అత్తగారి చోట్లోనే ఉంటుందమ్మా. ఇంకో మెట్టు పైకెక్కి చెప్పాలంటే అత్తమావలకి ఈ అమ్మాయి అంటే ప్రాణం. అంటే ఈ అమ్మాయికి వంక పెట్టడానికి ఒక్క మచ్చ కూడా లేదంటారు? చందమామకైనా మచ్చ ఉంటుంది గాని ఈ అమ్మాయిని వేలెత్తి చూపడానికి కూడా ఏమీ లేదు. అయితే మరి ఇదే జాతకాన్ని చూసి మీ అన్నయ్య భట్టాచార్య గారు ఎందుకు అలా చెప్పారు? ఎలా చెప్పారు? ఎవరికి చెప్పారు? ఈ అమ్మాయి దురదృష్టవంతురాలని, నష్ట జాతకురాలని, మెట్టినింట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ముక్కలైపోతుందని చెప్పారు. అంటే ఈ జాతకం అంటే మీకు తెలుసన్నమాట. వేదవతి వాయుపుత్ర గార్ల చిన్న కొడలి జాతకం. వాళ్ళ సొమ్ము తింటున్నారు, వాళ్ళిచ్చే భరణాలతో బతుకుతున్నారు. అలాంటిది ఆ ప్రియం వద పడేసే ముష్టికి కకృతి పడి వాళ్ళ చిన్న కొడలి గురించి తప్పుగా చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వాళ్ళెంత బాధపడుంటారు? మీరు నమ్ముకున్న శాస్త్రమైనా మిమ్మల్ని క్షమిస్తుందా? అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదమ్మా. అప్పటికి ఆ ప్రియంవద గారితో పెట్టుకోవద్దని మా అన్నయ్యకి చెప్తూనే ఉన్నాను. మా అన్నయ్య ఏమో వినిపించుకోలేదమ్మా. ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కాబట్టి బతికిపోయారు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇప్పుడు మీరు చెప్పిందంతా రికార్డ్ చేశాను. ఇది బయట పెట్టి పరువు తీయాల్సి వస్తుంది. ఆయనకి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అమ్మా, వద్దమ్మా, మీరు అంత పని చేయకండి అమ్మా. ఈ విషయం బయటపడితే మా బతుకులు రోడ్డును పడతాయి. అలాగే ఆ ప్రియం వద్దకి కూడా ఇలాంటి పిచ్చి వేషాలు మళ్ళీ వేయొద్దని వార్నింగ్ ఇస్తున్నానని చెప్పండి. అలాగేనమ్మా. ఇంతకీ మీరెవరని అడిగితే ఏమని చెప్పంటారమ్మా? మీకు ప్రియం వద మొగుడు తెలుసా? తెలీదమ్మా. ఎప్పుడూ ఒక్కతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలు మొగుడున్నాడమ్మా? ఎందుకు లేరు? నేనే.